సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ లాభమా? నష్టమా? అన్న ఒక చర్చ అయితే విస్తృత స్థాయిలో జరుగుతుంది సార్. అంటే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూసాం. దానికి కేంద్రం రెండు 11,000 కోట్ల నిధులు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీన్ని ప్రైవేట్ పరం చేస్తే బావుంటుంది గదా! ఈ విధంగా నిధులు కేటాయించిన దానివల్ల ఒదిగేదేముండదు. మళ్ళీ అది దివాలా తీసే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్రైవేట్ పరం చేస్తే ఒక కనీసం లాభాల బాటన పడుతుందని జెప్పేసి అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రైవేటీకరణ అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఏదో మూసివేయడం అన్న భావనలో వెళ్తున్నారు గానీ, అది ఆ సంస్థను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు సార్. అసలు ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది ప్రభుత్వ రంగ సంస్థలని ప్రయోజనమా? కాదా సార్? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రైవేటీకరణ చేయటము హ్మ్. అనేది చాలా సందర్భాల్లో జరిగిపోతున్న వ్యవస్థ ఇది. ప్రైవేటైజేషన్ చేయాలి అనేది ఇప్పటి నినాదం కాదు, ఇప్పటి అభిప్రాయం కాదు. హ్మ్. ప్రభుత్వాలు మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయినటువంటి రోజునే ఇది మొదలైంది. ఓకే. ఎల్‌పీజీ అంటారు దాన్ని. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. హ్మ్. ఈ మూడిటి మీద కథ నడుస్తోంది ఇప్పుడు. ప్రపంచం నడుస్తోందే వీటి మీద. ప్రైవేటైజేషన్ ఎందుకు యాప్ట్ చేసుకుంటారు? ఇక్కడేదో ప్రైవేటు పెట్టుబడిదారులు వచ్చి దాన్నేదో అద్భుతం చేస్తారని కాదు. దీన్ని కార్పొరేట్‌లకు అప్పజెప్తారు. అప్పజెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం నడుపుతారు దాన్ని. దీనిలోకి విదేశీ పెట్టుబడులు ప్రవేశిస్తాయి. విదేశీ సంస్థలొస్తాయి. వాళ్ళకి అలాట్‌మెంట్ జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఇక్కడ జరిగే వ్యవహారాల్లో లోకల్ హోల్డ్ పోతుంది. ఇలా ఉద్యోగులు పని చేస్తారు. వాళ్ళ దగ్గరైతే కంట్రోల్‌గా పనిచేస్తారు. ప్రభుత్వ రంగంలో పని చేయరు. ఈ అభిప్రాయం ఇప్పుడుది కాదు. ఇది కూడా పాత రోజుల నుంచి స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ స్ప్రెడ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏ సంస్థ అయినా ప్రైవేటైజ్ చేయాలనుకున్నప్పుడు అంటే మనకు ఒక సామెత ఉంది. ఒక కుక్కని చంపాలంటే అది పిచ్చిదని ముందు ముద్రేసి తర్వాత చంపాలని. అట్లా ఇక్కడ వీళ్ళు పని చేయరు అని చెప్పి ముద్రెయ్యాలి. హ్మ్. ముద్రేసేస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు. ఇది ఒక ప్రోగ్రామ్‌గా జరుగుతోంది. ఇప్పటిది కాదు ఇది. దాదాపు 40 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి క్రతువు ఇదే. 1990 నుంచి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్టు మెజారిటీ షేర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మెజారిటీ షేరు డిజిన్వెస్ట్‌మెంట్ ఫండ్ నుంచి వెడుతోంది అనేది చాలామందికి తెలుసు. డిజిన్వెస్ట్‌మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ. ప్రభుత్వం వివిధ రంగాల్లో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకొని తద్వారా వచ్చిన డబ్బుల్ని బడ్జెట్‌లో వినియోగిస్తోంది. అంటే అమ్మి ఇల్లు గడుపుతున్నారు అనేది వాస్తవం. ఓకే. అమ్మి ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మి పరిపాలన నడుస్తోంది. మరి ఈ కార్పొరేట్లకి కట్టబెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? వీళ్ళ పర్సనల్ అకౌంట్‌లోకి వెళ్తున్నాయి. ఇది ప్రైవేటైజేషన్ వలన రాజకీయ నాయకులకి లబ్ధి. హ్మ్. అందుకనే ఎవరు హాయిగా ఉన్నారు. అందరూ హాయిగా ఉన్నారు. రాజకీయ నాయకులు హాయిగా ఉన్నారు. ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు అనేకం ప్రైవేటైజ్ అయిపోయినటువంటి అనేక సెక్టార్స్ ఎందుకు లాభాల బాట పడుతున్నాయని చెప్తున్నారు వీళ్ళు. లాభాల బాట పట్టించడం కోసం మేము ప్రైవేటైజేషన్ చేస్తున్నామని ఎందుకు చెప్తున్నారంటే ఉద్యోగులకి హక్కులు ఉండకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం. ఉద్యోగులు ఇప్పుడు మొన్న ఆయన చెప్పాడు కదా, ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యన్ గారు 90 గంటలు పనిచేయాలని, 150 గంటలు పనిచేయాలనే అభిప్రాయం ఉన్నవాళ్ళు ప్రైవేటైజేషన్ కోరుకుంటారు. అక్కడ ఉద్యోగులకు హక్కులు ఉండవు, టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ ఉండాలా, హక్కులు ఉండాలా అన్నప్పుడు టార్గెట్ ఉంటేనే అని అనుకున్న వాళ్ళు దాన్ని ఓకే అంటారు. హక్కులు ఉండాలి అనుకున్న వాడికి టార్గెట్ ఉండాలి అనే దాంతో సంబంధం లేదు. కానీ హక్కులు టార్గెట్లు రెండు కలిపి నడపచ్చు. మీరు మీ లీజర్ పీరియడ్లో మీరు ఉండండి, కానీ మీ టార్గెట్ ఫుల్ఫిల్ చేయండి. దానికి మరింత పని చేయండి, అంకిత భావంతో పని చేయండి. ఇది మన సంస్థ, మనం కాపాడుకుందాం. ఇది ప్రైవేటైజ్ అయిపోతే జీవితాలు గందరగోళం అయిపోతాయి అనే విషయాన్ని మీరు ప్రాపర్గా తీసుకెళ్ళి జనాలతో పని చేయించగలిగితే పని చేస్తారు. వాళ్ళేదో తిరుగుతున్నారు అని అనుకుంటే ఎలాగా? వాళ్ళు పని చేయరు, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నవాళ్ళు పని చేయరు అనేది జనరల్ రూల్గా మార్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫండ్ ఇచ్చింది,
సెంట్రల్ గవర్నమెంటు నుంచి చంద్రబాబు నాయుడు గారు సాధించుకొచ్చినటువంటి ఒక ప్యాకేజీగా చెప్తున్నారు. ఏది 11,000 కోట్లు అనేదాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల సార్లు వైజాగ్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరిగాడు, వైజాగ్ చుట్టూ తిరిగాడు. కానీ ఏ రోజున ఇలాంటి ఇది చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఇది సాధించగలిగాడని చెప్తున్నారు. దీనికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అంటే నెమ్మదిగా ఇప్పుడు దీని వెనకాల ఈ అభిప్రాయ ప్రకటనలు జరుగుతున్నాయంటే నెమ్మదిగా అది బయటకు వచ్చేస్తుంది. గవర్నమెంట్ సెక్టార్ నుంచి బయటకు వస్తుంది. అది సెయిల్లో ఉంచాలా లేకపోతే సెయిల్ చేయాలా అనేది ప్రోగ్రామ్గా మారింది. సెయిల్లో ఉంచాలని అనుకుంటున్నారు. సెయిల్ చేసే దిశగా నడుస్తుంది కథ. అది సెయిల్ అయిపోతుంది. అయిపోవటం అనేది గ్యారంటీ. అది ఉంటుందా ఊడుతుందా అనేది వేరే గొడవ. ఇప్పుడు అక్కడ యూనియన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చేసే వాళ్ళ మీద కూడా దాడులు మొదలు పెడుతున్నారు. ఆ దాడుల్లో ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళు బద్ధకస్తులు, వీళ్ళు పని మానేసి తిరగడం కోసం ఈ పని చేస్తున్నారు అని. అదొక జనరల్ అభిప్రాయంగా స్థిరీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంటుందంటే ఈ ప్రభుత్వ రంగంలో పనులు జరగవు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల కుట్రలు జరుగుతాయి. నేను నా కళ్ళతో చూసినటువంటి ఒక అనుభవం, విజయవాడలో ప్రైవేట్ బస్సులు ఉండగానే ప్రభుత్వ బస్సులు కూడా తిప్పారు. ఆర్టీసీ సిటీ బస్సులు. జనాలందరూ బస్ స్టాపుల్లో కిక్కిరిస్తున్న టైంలో ఒక ప్రైవేట్ బస్సు వచ్చి ఎక్కించేసుకున్న తర్వాత ఖాళీగా దాని వెనకాల ఒక ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉండేది. ఒక దశలో జనాలు తెలివి మీరి ప్రైవేట్ బస్సు వస్తుందంటే ఈ బస్ స్టాప్ ఖాళీ చేసిన తర్వాత అది వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే సీట్లు దొరుకుతాయని చెప్పి కొంతమంది దానికోసం వెయిట్ చేస్తూ దీన్ని వదిలేసేవాళ్ళు. వీళ్ళు మరింత వేధించేవాళ్ళు. ఇలాగే జరుగుతుంది ఎక్కడైనా. అంటే వాళ్ళు ఇన్ టైం రారు. ఇలాంటివన్నీ కూడా స్ప్రెడ్ చేసి వీళ్ళు ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వెనకాల వచ్చి ఆ ఉన్న నలుగురినో ఇద్దరినో ఎక్కించుకుని తిరుగుతూ ఉంటారు. ఇది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత నేషనలైజ్ చేయటం కన్నా కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం కలుగుతుంది. యాక్సిడెంట్లు జరిగేవి. గుంటూరులో సిటీ బస్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉండగా దీన్ని నేషనలైజ్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీలే డిమాండ్ చేసింది. ఏది ప్రైవేట్ బస్సులను తీసేసి ఆర్టీసీ బస్సులు పెట్టండి అని ఒక పెద్ద ఉద్యమం జరిగింది అక్కడ. ఎందుకు జరిగింది అంటే వీళ్ళ లాభాల కోసం, వీళ్ళకంటే ముందు ఇంకో బస్సు వెళ్ళిపోయి అక్కడ జనాలను ఎక్కించుకోవాలని వెళ్ళిపోయి మీదకి ఎక్కేయటం. యాక్సిడెంట్లు జరిగి జనాలు చనిపోయి కింద పడిపోయి నానా గోళ నడుస్తున్న టైంలో ఈ డిమాండ్ ముందుకు వచ్చింది. అలా ప్రజలు డిమాండ్ చేసి సాధించుకున్నదే ప్రభుత్వ రంగ సంస్థలు. కోర్ ఏరియా అంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి అని నిర్ణయం మొదట. ఈ దేశపు పారిశ్రామిక రంగాన్ని డిజైన్ చేసే టైంలో కోర్ ఇండస్ట్రీస్ అన్నీ ప్రభుత్వం హయాంలో ఉండాలి, ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి అని ఎందుకు తీసుకున్నారు అంటే ప్రజలను పట్టించుకుంటారు కాబట్టి, ప్రజలను పట్టించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్ ఏరియాస్ అన్నీ అక్కడ తీసుకెళ్లారు. ఇక్కడ వ్యక్తిగత లాభం ఉంటుంది. లాభం కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడతారు. వీళ్ళకి ప్రజా సంక్షేమం కంటే కూడా ప్రాఫిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ ముందు కూడా ఇదే నా ప్రశ్న. మీకు లాభాలు కావాలా, ప్రజల సంక్షేమం కావాలా? సంక్షేమాన్ని లాభం కోసం బలిపెట్టడం అనేది జరుగుతోంది. అది చాలామంది సమర్థిస్తున్నారు ఇప్పుడు. అంటే అది ఫెయిల్యూర్ మోడల్ అని, ఇదేదో అధునాతన మోడల్ అని, ఇదే సక్సెస్ ఫార్ములా అని, అంటే పరుగు పందెం వ్యవస్థలోకి వచ్చేయండి అని చెప్తున్నారు వీళ్ళు. పరుగు పందెం వ్యవస్థలోకి ఆల్రెడీ అందరూ వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా లాక్కురండి అని చెప్తున్నారు. పరుగు పందెం వ్యవస్థ అంటే ఏమిటంటే మీరు ఎంత సంపాదించుకోదలుచుకుంటే అంత సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సంపాదించుకోలేకపోవడం అనేది మీ లోపం. సంపాదించుకోలేకపోతున్నాను, నాకు చేత కావడం లేదు, అవకాశం ఉండి కూడా వాడుకోలేకపోతున్నాను, ఆ వాడుకోలేని పరిస్థితి నాలో ఉంది కాబట్టి నేను నిష్క్రమిస్తున్నాను అనే లెటర్ రాసి ఆత్మహత్య చేసుకోవాలి. అది వీళ్ళ కోరిక. అటువంటి సమాజం కోసం కలలు కంటున్న వాళ్ళందరూ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేకపోతే అది బయటకు ఇచ్చేయటం అనేది సబబే అని వాదిస్తున్నారు. అది జరుగుతుంది, అలాగూ జరుగుతుంది త్వరలో.
ఈ 11,000 కోట్ల ప్యాకేజీ అనే ముసుగులో దాని మీద ఒక పాజిటివ్ వైబ్ తీసుకురావడం ద్వారా ఆ ముసుగులో మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ. అందుకు ఇండికేషన్ ఇది. అలాగే చంద్రబాబు నాయుడిని నిన్నటి వరకు కొంచెం క్రిటికల్గా చూసిన కొన్ని పేపర్లు కూడా ఇప్పుడు ఈ సంఘటనల నుంచి ఆయన రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు పోలవరంకి డబ్బులు తీసుకొచ్చాడు ఆయన. పోలవరం నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేశారు. ఆ మెసేజీలు చూసి వాళ్ళ హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి అని కూడా వార్తలు రాశారు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో. తద్వారా ఏంటంటే మేము ఇది ప్రభుత్వం ఏం చేయట్లేదు అనే అభిప్రాయం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేసింది ఏమిటి అనే క్వశ్చన్ రైజ్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని చేసింది అతను చేయలేనివి ఇన్ని జరిగినాయి. ఇక్కడ రాజధానికి నిధులు ఎందుకు అన్నాడు అతను. రాజధాని పనులు మొదలైపోయాయి ఆల్రెడీ. కేంద్రం కూడా కన్సర్న్తో ఉంది క్యాపిటల్ పట్ల. అలాగే పోలవరం నిర్వాసితులకు డబ్బులు వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీ. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు తీసుకొచ్చాడు ఆయన. ఇంకేంటి, ఇలా ఒక పాజిటివిటీ క్రియేట్ చేయడం కోసం